సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి ఈ రెండింటి మధ్య పోటీ మొదలైంది. ఇప్పుడు ఔటర్ లోపల ఉన్న మొత్తం నగరాన్ని 300 వార్డులుగా చేసిన ప్రభుత్వం ఇప్పుడు దాన్ని 3 కార్పొరేషన్లుగా డివైడ్ చేయాలనే ప్రతిపాదన వినిపిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి పేరుతో కార్పొరేషన్లు తీసుకొచ్చే ప్లాన్ కనిపిస్తోంది. ఈ మల్కాజ్గిరి కార్పొరేషన్లో సికింద్రాబాద్ ఉంటుందనేది ఒక వాదన. సరిగ్గా ఈ ప్రతిపాదనే కొత్త సెంటిమెంట్ రాజేసింది, ఒక రాజకీయ వివాదంగా మారింది. ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట, ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ఆనాడు జిల్లాలు చేసినప్పుడు ఆనాడు అదే పార్టీ అధికారంలో ఉన్నాయి కదా, మరి ఎందుకు హైదరాబాద్ జిల్లా వేరు, సికింద్రాబాద్ జిల్లా వేరు అని ఎందుకు పెట్టలేకపోయింది? ఎందుకు మేడ్చల్, మల్కాయి జిల్లాగా పెట్టబడ్డది? వాళ్ళు ఆలోచించుకోవాలి. సికింద్రాబాద్ అనేటువంటిది, లష్కర్ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా, మరి అనేక సంవత్సరాలుగా మంచి పేరు ఉన్నటువంటి ఏరియా. దీని కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఆనాడు ఎందుకు మల్కాజ్గిరి జిల్లా చేసినప్పుడు సికింద్రాబాద్ జిల్లా చేయమని అడగలేదు వీళ్ళు? సికింద్రాబాద్ కు 220 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. అలాంటి సికింద్రాబాద్ 1956 వరకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గానే ఉండేది. ఆ తర్వాత హైదరాబాద్ లో విలీనమైంది. రింగ్ రోడ్ లోపలున్న ప్రాంతమంతా జీహెచ్ఎంసీనే అనే నిర్ణయం తీసుకునేంత వరకు సికింద్రాబాద్ జోన్, సికింద్రాబాద్ సర్కిల్ ఉండేది. బట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ నెల క్రితం తీసుకున్న నిర్ణయంతో సికింద్రాబాద్ సర్కిల్ అనే పేరే కనుమరుగైంది. అటు సికింద్రాబాద్ జోన్ పరిధి మాత్రం పూర్తిగా మారింది. ఇప్పుడు 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో సికింద్రాబాద్ ని మల్కాజ్గిరిలో కలిపేస్తే సికింద్రాబాద్ తన స్వయం ప్రతిపత్తిని, చారిత్రకతను కోల్పోతుందనేది కొందరి వాదన. అందుకే మల్కాజ్గిరిలో విలీనం వద్దు, సికింద్రాబాద్ కి ప్రత్యేక కార్పొరేషన్ ముద్దు అనే నినాదంతో ఆందోళన చేస్తున్నారు. ఈ కాలంలోనూ ఇంకా కంటోన్మెంట్లు ఏంటంటూ కేంద్ర రక్షణ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్ బోర్డు ఏరియాల్ని స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ లో కలపాలని 2023లో నిర్ణయం తీసుకుంది. సో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ని జీహెచ్ఎంసీలో విలీనం చేయొచ్చని ప్లాన్ చేశారు. అసలు ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అనేది దేశంలోనే అతి పెద్దది, దాదాపు 40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. అందుకే ఈ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులోని సివిల్ ఏరియాల్ని కలిపి సికింద్రాబాద్ ని ఒకే ఒక ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ గా ప్రకటించాలనే డిమాండ్ తెరపైకి తెచ్చారు. దీనివల్ల పరిపాలన కూడా ఈజీగా ఉంటుందని, స్థానిక సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని వాదిస్తున్నారు. లేదంటే సికింద్రాబాద్ పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్ని కలిపి ఒక జిల్లాగా లేదా ఒకే కార్పొరేషన్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే లష్కర్ అస్తిత్వాన్ని కాపాడినట్లే అవుతుందని చెప్తున్నారు. ఇక్కడ లష్కర్ సెంటిమెంట్ ని గట్టిగానే రాజేస్తున్నారు. ఎందుకంటే సికింద్రాబాద్ కి ప్రత్యేకంగా ఓ చరిత్ర ఉంది. 1806లో నిజాం సికిందర్ జా పేరు మీద బ్రిటిష్ పాలకులు ఈ కంటోన్మెంట్ ని ఏర్పాటు చేశారు. ఇందులో క్లాక్ టవర్, పరేడ్ గ్రౌండ్, సెయింట్ జాన్స్ చర్చ్ వంటి వారసత్వ కట్టడాలున్నాయి. అంతేకాదు జంట నగరాల్లో ఒకటిగా సికింద్రాబాద్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలిపేస్తే అస్తిత్వం పోతుందంటోంది బీఆర్ఎస్. ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో యాజిటీస్ ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్ లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాజిటీస్ ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సికింద్రాబాద్ కి ప్రత్యేక గుర్తింపు కావాలనే డిమాండ్ కి నాయకత్వం వహిస్తున్నారు బీఆర్ఎస్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గూగుల్ మ్యాప్ ఆధారంగా ఎలాంటి టెక్నికల్ స్టడీ లేకుండానే హైదరాబాద్ ని విభజించారని ముందు నుంచి విమర్శిస్తున్న తలసాని ఘన చరిత్ర ఉన్న సికింద్రాబాద్ ని ఇష్టం వచ్చినట్లు విభజిస్తున్నారని మండిపడ్డారు. జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో ఆందోళన కూడా చేపట్టారు. బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ, నార్త్ జోన్ కానీ, గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు. ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు
అందరికీ ఉంటుంది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ప్రభుత్వం దెబ్బతీస్తోందంటూ రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సికింద్రాబాద్ ని చరిత్ర పుటల్లో పరిమితం చేసే కుట్ర జరుగుతోందన్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న సికింద్రాబాద్, హైదరాబాద్ నగరాలు రెండు కళ్లు వంటివని, అలాంటిది వాటి ఐడెంటిటీని తొలగించాలని సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. అవసరమైతే సికింద్రాబాద్ ను జిల్లా చేసే దిశగా ఆలోచన చేయాలి కానీ, సికింద్రాబాద్ ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా ఆలోచన చేయాలి కానీ, ఈ రకంగా జంట నగరాలని వాటి అస్తిత్వాన్ని చావుదెబ్బగొట్టే విధంగా ఫ్యూచర్ సిటీ పేరిట, ఫోర్త్ సిటీ పేరిట పనికిమాలిన తుగ్లక్ పనులు చేయకుండా మరి ప్రజల మనోభావాల్ని గౌరవించే దిశగా పోవాలని, అట్లాగే తప్పకుండా న్యాయస్థానానికి పోతాం. శాంతి ర్యాలీ ఇవాళ నిజానికి కొన్ని వేల మంది అనుకున్నాం, కానీ కోర్టు పర్మిషన్ ఇస్తే ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంతకంటే గొప్పగా చేసి చూపెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ చారిత్రక సికింద్రాబాద్ అస్తిత్వం కోసం తమ పోరాటం ఆగబోదని ట్వీట్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం తలసాని చేపట్టిన శాంతియుత ర్యాలీని అడ్డుకోవడంపై హరీష్ రావు మండిపడ్డారు. సేవ్ సికింద్రాబాద్ ఆందోళనకి కొనసాగింపుగా ఫిబ్రవరిలో మరోసారి ఆందోళనకి పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. సికింద్రాబాద్ పరిరక్షణ కోసం మేమందరం తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి సికింద్రాబాద్ ప్రజలు ఖచ్చితంగా సాధించుకొని తీరుతారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తూ కనీసం ఒక శాంతి ర్యాలీ కూడా చేసుకునేటువంటి ఒక హక్కు లేకుండా ఇది ఎక్కడ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. సికింద్రాబాద్ ప్రజల పక్షాన నువ్వు చేసిన జిహెచ్ఎంసీ డీలిమిటేషనే ఒక అన్యాయం, అనైతికం, ఒక అరాచకం. అటు బీజేపీ కూడా ఈ డిమాండ్కు మద్దతిచ్చింది. సికింద్రాబాద్ ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ కి ఉన్న సుదీర్ఘ చరిత్రను, ఆనవాళ్లని తుడిచిపెట్టడానికి ప్రభుత్వం కుట్ర చేస్తోంది కాబట్టి సికింద్రాబాద్ కోసం జరుగుతున్న పోరాటాలకి బీజేపీ మద్దతిస్తుందన్నారు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ అనేటువంటిది, లష్కర్ అనేటువంటిది చాలా సంవత్సరాలుగా మరి అనేక సంవత్సరాలుగా మంచి పేరు ఉన్నటువంటి ఏరియా. దీని కేంద్రంగా మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేది భారతీయ జనతా పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా ఆందోళనలో పాల్గొంటుంది ప్రజలతో కలిసి. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో పునరాలోచన చేసి ఏదైనా ఈ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు రాజకీయ పార్టీలు కానీ ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలు తీసుకున్నట్లయితే బాగుండేది. కానీ ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు కార్పొరేషన్ సంబంధించినటువంటి నిర్ణయం ప్రకటించడం జరిగింది. సికింద్రాబాద్ పేరు మీద మున్సిపల్ కార్పొరేషన్ ఉండాలనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాల్సిందిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. సికింద్రాబాద్ ని మల్కాజ్గిరిలో కలిపే ప్రతిపాదనని వ్యతిరేకించారు ఎంపీ ఈటెల రాజేందర్. సికింద్రాబాద్ ని ప్రత్యేకంగా చూడాలన్న డిమాండ్ కు ఈటెల మద్దతిచ్చారు. అదే సమయంలో మల్కాజ్గిరి ఏరియాల్ని మరే ప్రాంతంలోనూ కలపొద్దని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ ఏదైతే ఏర్పాటైందో ఈ కార్పొరేషన్ పరిధిలో అన్ని కూడా మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కార్పొరేటర్లే ఉన్నారు. వాళ్ళని తీసుకుపోయి సికింద్రాబాద్లో కలపాలనేటువంటి డిమాండ్. సికింద్రాబాద్ యొక్క గొప్పతనం కానీ, సికింద్రాబాద్ పేరు పెట్టాలనే దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఇవాళ మల్కాజ్గిరి సెగ్మెంట్లో ఉన్నటువంటి అన్ని డివిజన్లు మల్కాజ్గిరి జిల్లాలోనే ఉన్నాయి. దాన్ని తీసుకొచ్చి ఒక ఎడ్జ్కి కలపాలనే డిమాండ్ ఏందో దీన్ని నేను వ్యక్తిగా సపోర్ట్ చేయట్లేదు. సేవ్ సికింద్రాబాద్ ఆందోళనపై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి రియాక్షన్ వచ్చింది. సికింద్రాబాద్ అస్తిత్వానికి ఎలాంటి భంగం కలగదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ పాలించిన 10 ఏళ్ల పాలనలో సికింద్రాబాద్ ని ఎందుకు జిల్లా చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో మెదపని నోరు ఇప్పుడెందుకు లేస్తోందని నిలదీశారు పొన్నం ప్రభాకర్. మీరు సికింద్రాబాదును అట్లనే ఉంచి మల్కాజ్గిరి పేరు మీద జిల్లా ఇచ్చినాడు. సోదరుడు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ ఇలా బీజేపీ నాయకత్వం ఎందుకు మౌనంగా ఉంది? ఈరోజు రాజకీయ పరంగా ఒక అంశానికి తెరదీస్తూ సికింద్రాబాద్ అనే ఎజెండాను ఎందుకు పట్టుకొస్తా ఉన్నారు? మేము సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ పరిధిని కానీ ఎక్కడ కానీ రెవెన్యూ విధానం లోపల ఎక్కడ మార్పు చేయలే. పాలన ప్రజల సౌలభ్యం కోసమే ఈ ప్రతిపాదన అని ప్రభుత్వం, కాదు రాజకీయ కోణంలో తీసుకోబోతున్న నిర్ణయమని ప్రతిపక్షం, ఇలా ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నారు. ఒక ప్రతిపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడంలో అర్థం ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీలో కూడా కొన్ని నిర్ణయాలపై, ప్రతిపాదనలపై వ్యతిరేకత వస్తోంది. దానికే సమాధానం చెప్తోంది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ విలీనం, కార్పొరేషన్ల విభజనపై కాంగ్రెస్ పార్టీలోని ఒకరిద్దరి నుంచి భిన్నమైన వాయిస్ వినిపిస్తోంది. ఇంతకీ వాళ్ళ అభ్యంతరాలేంటి? దేని మీద? ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మొత్తం ప్రాంతాన్ని జీహెచ్ఎంసీగా మార్చడాన్ని, 150 డివిజన్లను 300 డివిజన్లుగా మార్చడాన్ని స్వాగతించిన వాళ్లు ఉన్నారు, వ్యతిరేకించిన వాళ్లు ఉన్నారు, వ్యతిరేకించలేక అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్లు ఉన్నారు.
అందులో ఒకరు అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. అసెంబ్లీ సాక్షిగా తన అభిప్రాయాన్ని వినిపించారాయన. మున్సిపాలిటీల విలీనంతో రంగారెడ్డి జిల్లా అస్తిత్వాన్ని, జిల్లా స్వభావాన్ని పూర్తిగా దెబ్బతీసినట్టయిందని మాట్లాడారు మల్రెడ్డి రంగారెడ్డి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయమని నేరుగా అసెంబ్లీలోనే అనేశారు. ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక జనంలో తిరగలేకపోతున్నామనే ఆవేదనను కూడా బయటపెట్టారు. ఓవరాల్ గా ఎల్బీ నగర్ జోన్ కూర్పు తప్పుల తడకగా ఉందనేది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యంతరం. రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఎక్కడ పోవాలి అనేటువంటిది కాకుండా ఉండేటువంటి దాంట్లోనే మీరు 3 కార్పొరేషన్లు చేసినప్పుడు ఒకటి రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్ గానే చేయాల్సినటువంటి అవసరం 100% ఉన్నది అనేటువంటి మాట మీ ద్వారా ప్రజల పక్షాన నేను అక్కడ ప్రజల యొక్క మనోభావాలు అర్థం చేసుకొని. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరికపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కూడా వార్డుల పునర్విభజన ప్రక్రియపై అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలొచ్చాయి. ఇక రాజేంద్రనగర్ ని హైదరాబాద్ కు, నార్సింగ్ సర్కిల్ ని శేర్లింగంపల్లి జోన్ లో కలిపి సైబరాబాద్ లో కలిపేశారు. శంషాబాద్ ని జోన్ గా ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కార్పొరేషన్ లో చేర్చారు. దీంతో రాజేంద్రనగర్ నియోజకవర్గం 3 ముక్కలైందన్న భావన వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ సర్కార్ నిర్ణయంతో రాజేంద్రనగర్ ఉనికిని కోల్పోతోందని, నియోజకవర్గాన్ని సైబరాబాద్ లోనే కొనసాగించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. రాజేంద్రనగర్ ను హైదరాబాద్ లో కలపడం వల్ల అక్కడి ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటోంది బీఆర్ఎస్. అలాగే ఆదిపట్ల డివిజన్ ని సర్కిల్ గా ఏర్పాటు చేశారు. సర్కిల్ కార్యాలయం తొలుత ఆదిపట్లలోకి ఏర్పాటు చేసి దాన్ని తుర్కియాంజల్ కి తరలించారు. ఆదిపట్ల సర్కిల్ ప్రజలంతా ఏ పని కావాలన్నా తుర్కియాంజల్కు వెళ్లాల్సిందేనా అని ప్రశ్నిస్తోంది ప్రతిపక్షం. ఆదిపట్లలోని సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలనేది ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ అని చెబుతోంది బీఆర్ఎస్. అటు బడంగ్పేటను శంషాబాద్ జోన్లో కలపడంతో దూరభారం ఎక్కువైపోతోందన్న వాదన కూడా బీఆర్ఎస్ నుంచి వినిపించింది. బడంగ్పేట్ సర్కిల్ నుంచి శంషాబాద్ వెళ్లడానికి కనీసం బస్ సౌకర్యం కూడా లేదని విమర్శించింది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న రాజేంద్రనగర్ నియోజకవర్గాన్ని 3 ముక్కలు చేయడాన్ని బీఆర్ఎస్ తో పాటు మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. బడంగ్పేట్, ఆదిపట్ల, రామచంద్రాపురం వంటి జోన్లను విభజించడం ద్వారా కొత్త సమస్యలు సృష్టించారని వాదిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఆ పార్టీ నేతలే తీవ్రంగా తప్పుపడుతున్నారన్నది బీఆర్ఎస్ విమర్శ కూడా. ఈ మెర్జరే తప్పు అంటా ఉన్నాను. ఏదైతే శివారులోని 29 మున్సిపాలిటీని మెర్జర్ చేయడమే ఒక తప్పుడు నిర్ణయం. ఈ వార్డుల పునర్విభజన కూడా ఇంకా అసలు మీనింగ్లెస్ అది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు గందరగోళంగా మారిందని, విలీన ప్రక్రియతో ప్రజలంతా అయోమయంగా ఉన్నారని అన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. మున్సిపాలిటీల విలీన ప్రక్రియ, వార్డుల విభజన, గ్రామీణ ప్రాంతాన్ని పూర్తిగా జీహెచ్ఎంసీలో విలీనం చేయడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అనేది మల్లారెడ్డి వాదన. ఏం అబ్జెక్షనే, అన్ని అబ్జెక్షన్సే. బాధ అవుతుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే ప్రజలు చాలా బాధపడుతున్నారు. అక్కడ అంతా 177 కోట్లు పోతుంది. ఆడ ₹1 కోటి కూడా పోతలేదు. ఇక్కడ ఫైనాన్షియల్ సిటీలు ఉన్నాయి, 5 స్టార్ హోటళ్ళు ఉన్నాయి, అది అంతా జిహెచ్ఎంసీలో కలిసింది. మాదేమని గ్రామాలు ఉన్నాయి, బాత్రూమ్లు లేవు, మోరీలు లేవు. ఆ జిహెచ్ఎంసీల చెత్త చూస్తే మీరు పరిశాన్ అవుతారు. ప్రజలకు ఏడుపు వస్తుంది, నాకైతే బాధ అవుతుంది. జిహెచ్ఎంసీ మొత్తం ఒకటే కార్పొరేషన్గా ఉంటుందంటూ ఒకసారి, లేదు 2, 3 లేదా 4 కార్పొరేషన్లు కావచ్చు అంటూ కొన్నిసార్లు లీకులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అవునని కానీ కాదని కానీ స్పష్టత రావట్లేదు. కాకపోతే వార్డుల పెంపుతో పాటు 6 జోన్లను 12 జోన్లుగా మార్చడం, 2 జోన్లకు ప్రత్యేకంగా అడిషనల్ కమిషనర్లుగా ఐఏఎస్లను నియమించడం, ఆయా విభాగాల అధికారుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగులు వంటి నిర్ణయాలు చూస్తే 3 కార్పొరేషన్లు ఏర్పాటు కన్ఫామ్ అనే సిగ్నల్స్ అయితే అందుతున్నాయి. మరి ఈ విభజనను, విలీనాన్ని అధికార ప్రతిపక్షాల నేతలు అంగీకరిస్తారా, లేక మార్పులు జరిగేదాకా పోరాడతారా?
2047 నాటికల్లా $3 ట్రిలియన్ ఎకానమీగా తెలంగాణను మార్చడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందులో భాగంగా విజన్ డాక్యుమెంట్ కూడా ప్రకటించారు. హైదరాబాద్కు ప్రత్యేక ప్రణాళిక సైతం రూపొందించారు. ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో భాగమే జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించడం, పరిశ్రమలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు అవతలకు తరలించి రీజనల్ రింగ్ రోడ్డు అవతల నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల వరకు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలన్నది సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్. అయితే ఈ ప్రణాళికలతో హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాల భౌగోళిక ఉనికి మీద దెబ్బ పడిపోతుందంటోంది ప్రతిపక్షం. అందులో భాగంగా సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్పై పోరాటాన్ని మొదలుపెట్టింది. ఇక ఫోర్త్ సిటీపై ధ్యాసతో మిగిలిన మహానగరాన్ని రేవంత్ సర్కార్ చిన్నాభిన్నం చేస్తుందనే విమర్శలు గుప్పిస్తోంది బీఆర్ఎస్. చివరకు పోలీస్ శాఖ కమిషనరేట్ల పునర్విభజనను సైతం కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా చేయలేదని విమర్శిస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ఉన్న చేవెళ్ల, శంకర్పల్లి ప్రాంతాలను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లో కలపడాన్ని ఒక ఉదాహరణగా చూపింది. శంకర్పల్లి నుంచి ఒక సామాన్యుడు కమిషనరేట్కు రావాలంటే 66 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని, ఉదయం బయలుదేరితే సాయంత్రానికి కానీ కమిషనరేట్కు రాలేని పరిస్థితి ఉందని విమర్శిస్తోంది. ఈ ఎగ్జాంపుల్తో రేవంత్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎలాంటిదో చెప్పే ప్రయత్నం చేస్తోంది. తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసిరు, ఇది ఇట్లా చేసిరు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాదు నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని సర్కార్ నిర్ణయంతో చారిత్రక హైదరాబాద్ భౌగోళికంగా దెబ్బతినబోతోందంటోంది బీఆర్ఎస్. పాత నగరం వరకు పరిమితమైన హైదరాబాద్ను ఏకంగా శంషాబాద్ వరకు పొడిగించడాన్ని తప్పుపడుతోంది. బేగంపేట వంటి ప్రాంతాలతో పాటు చారిత్రక కంటోన్మెంట్ నియోజకవర్గం దాదాపుగా హైదరాబాద్ నుంచి విడగొట్టి మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్లో కలపడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓవరాల్గా జీహెచ్ఎంసీ విలీనం విస్తరణపై తీవ్ర అభ్యంతరం చెబుతోంది ప్రతిపక్షం. ఇదంతా చూస్తుంటే జరుగుతున్న పోరాటం అంతా రాజకీయం కోసమా లేక నిజంగానే ఆత్మగౌరవం కోసమా అనే సందేహం కలుగుతోంది. విలీనం గెజెట్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ వివాదం పుట్టుకురావడం ఈ అనుమానాలను మరింత పెంచుతోంది. మరి రేవంత్ సర్కార్ దీన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి. ఇది వాటి బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.